రచన ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభానికి వందములు స్తోత్రుడైన సర్వలోక రక్షకుడువు సర్వోన్నతుడు తండ్రి ఆది సంభూతుడైన ప్రభానికి వందములు స్తోత్రుడైన రాత్రి కాలంలో ప్రభాని సన్నిధిలో నిలిచి ఉండగానైనా నేను పరిశుద్ధమైన సన్నిధిలో పడిపోయిన కృపలోనైనా నీ సిలువుచాడిని మరుగుపరుచుకుని ప్రభానైనా నీ కృపలో నిలిచే విధంగా మమ్మల్ని నడిపించండి, బలపరచండి. అయినా నీ ఒక జ్ఞానంలో వెళ్తుండే తండ్రి వందములు స్తోత్రుడైనా పాటలు ఎందునైనా సిలువు జ్ఞానంలో ఎందునైనా తోడైనా దేవుడు ప్రభు నీ వాక్యం ద్వారా కూడా మమ్మల్ని నడిపించి బలపరచమని మీరు మాట్లాడే ప్రతి మాటను భద్రం చేసుకునే కృప మాకు అనుగ్రహించమని అర్థం చేసుకునే కృప కూడా దయచేయమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు మరి కొత్త నిబంధన గురించి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండములో 24వ అధ్యాయంలో 4 నుంచి 8 వచనాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. 24:4 నుంచి 8 వచనాలు. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలులో బలిపీఠం పోషించాను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటినీ విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇది అని చెప్పాను. హల్లెలూయా. ఇది మొదటి నిబంధన. ఎందుకంటే దేవుడు మనకి ఒక నిబంధన ఇచ్చారు. అది ఆ నిబంధనలో నిలుస్తామని చెప్పి ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారండి. ఏ విధంగా ఒప్పుకున్నారు? మొట్టమొదటి బలి అక్కడ అర్పించిన తర్వాత దేవుడు చెప్పినవన్నీ కూడా నిబంధనలు అది రాసుకున్నవన్నీ కూడాను వారి అందరూ వినిపించిన తర్వాత వారందరూ కూడా ఒప్పుకున్నారు. ఇది మీతో చేసిన దేవుడు చేసినటువంటి నిబంధన. ఈ యొక్క నిబంధన అని చెప్పిన తర్వాత ఆ ప్రజలందరూ ఏమన్నారండి? అవన్నీ కూడా మేము పాటించి ఉంటామని చెప్పి అందరూ కూడా దేవుడితో నిబంధన చేసుకున్నారు. ఈ నిబంధన నిలవాలి మనం, కానీ వాళ్ళు నిలవలేకపోయారు. ఎందుకంటే ఒక మాట ఇచ్చిన తర్వాత మాటలో నిలవాలండి. ఆ మాటలో నిలవలేని అపరాధములు. ఎందుకంటే ఆ మాట ఎందుకంటే ప్రభు ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా నిలుస్తాం. ఎందుకంటే నిబంధన అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నిటిలోనూ విధులు కట్టడలో అన్నిటిలో కూడా మేము నిలుస్తాము అన్నారు. అన్నందుకు దేవుడు నిబంధన చేశారు. అందుకు సాక్ష్యం కింద అక్కడ ఒక చిన్న బలినిచ్చి అక్కడ బలిపీఠం మీద ప్రోక్షించి వారందరి ముందును ఆ కార్యక్రమంతో చేశారు. కానీ అందరూ నిలవలేకపోయారు. ఎందుకు నిలవలేకపోయారండి అంటే ఆ మాటలు ఎబ్రీలో చూడము 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన శాస్త్రమును గురించి వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నారు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అండి. పాత నిబంధనలు మనం తప్పామండి. ఎందుకంటే మాట తప్పాం. దేవుడికి మనం వాగ్దానం ఇచ్చాం, మనందరూ ఒప్పుకున్నాం. ఎందుకంటే దేవుడు ఏం చేసినా సరే ముందు మనకి చెప్పకుండా చేయరండి. ఆయన మనకు విధులు ఇచ్చారు, కట్టడలు ఇచ్చారు, అన్నింటినీ మీరు చేస్తామని ఒప్పుకున్నారండి. ఒప్పుకున్న తర్వాతనే నిబంధన జరిగింది. కాబట్టి ఆ నిబంధనకు మనం అందరూ బాధ్యులమే.
ఖచ్చితంగా మనం దాన్ని చేయవలసిందే. కానీ మనం చేయలేకపోయాం. ప్రతి దాంట్లో కూడాను బలిలు ఇవ్వటం, మళ్ళీ అదే పొరపాటు చేయటం, మళ్ళీ బలిలు ఇవ్వటం, మళ్ళీ అదే పొరపాట్లు చేయటం, అది ఒక అలవాటు కింద మారిపోయిందండి. ఆ నిబంధనల మీద ఉన్నటువంటి వచ్చిన శాపాలన్నీ ఎవరి మీద ఉన్నాయి? ఇప్పుడు మన మీద ఉన్నాయి. ఆ శాపాలు ఏం చేస్తున్నాయి? మన మీద వెంటాడుతున్నాయి ఇంటికి. ఎందుకంటే పాపము మనల్ని దాసత్వంలో తీసుకెళ్తుందండి. పాపం ఎప్పుడు కూడా మనల్ని దాసులుగా మారుస్తుంది. ఆ దాసత్వంలోనే మనం పడిపోతామండి. కాబట్టి మన పాపం మన మీద ఉన్నంతసేపు కూడా మనం శాపానికి ఎప్పుడు దాసులమేనండి. అంటే మన ఇంట్లో ఏముంటుంది? శాపం ఉంటుంది. నువ్వు సత్క్రియ చేయని ఎడల, ఎందుకంటే సత్క్రియ చేయకపోతే ఏముంటుంది ఇంటికాడ? నీ వాకిట పాపం పొంచి ఉండి నువ్వు బయటికి వెళ్ళినా పట్టుకుంటుంది, లోపలికి వచ్చినా పట్టుకుంటుంది. ఆ మాటకి అర్థం సత్క్రియ అంటే ఏమిటి? దేవుడు చెప్పిన పని, మనం ఒప్పుకున్న పని ఖచ్చితంగా మనం చేయవలసిందే. అది చేయలేనందువల్ల మన ఇంటికి బయటకు వెళ్తుంటే ఏమొస్తుంది? శాపం ఎదురవుతుంది. ఇంట్లోకి బయటకు వస్తే శాపం ఎదురవుతుంది. మరి ఇంట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ శాపం ఎదురవుతుంది. ఇదే పరిస్థితి మనది. ఇందులోంచి విడిపించాలంటే పాపానికి పరిహారం ఒక బలి కావాలండి. ఆ మాటలు కూడా మీరు చదవాలంటే లేవీకాండంలో ఉంటే చూడమ్మా. లేవీకాండం 17వ అధ్యాయంలో 8 నుంచి 14 వచనాలు. నీవు మరియు వారితో ఇట్లనుము, ఇశ్రాయేలీయుల కుటుంబంలో కానీ మీరు నివసించే పరదేశులలో కానీ ఒకడు దహన బలి అయినను. 17:8. ఇట్లనుము, ఇశ్రాయేలీయుల కుటుంబములలో కానీ మీలో నివసించు పరదేశులలో కానీ ఒకడు దహన బలి అయినను వేరొక ఏ బలి అయినను యెహోవాకు అర్పింపనుద్దేశం గలవాడి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడును. ఇది చాలా ప్రాముఖ్యమండి. దేవునికి ఏదైనా సమర్పించాలనుకున్నప్పుడు ద్వారబంధములోంచి వచ్చి సన్నిధిలోను ఎప్పుడు మనం సమర్పించాలండి. అది బయట ఎక్కడ కూడా అక్కడ ఇవ్వడం నిషేధించబడింది. ఎందుకంటే దేవుని అత్యంత పరిశుద్ధమైనటువంటి మనం మొక్కుకున్న మొక్కుబడి చాలా పరిశుద్ధమైందండి. అది ఎక్కడ చెల్లించాలి? ఏ ద్వారబంధములో నుంచి వచ్చి దేవుని సన్నిధానంలో మళ్ళీ చెల్లించేవారునే ఉండాలండి. కానీ బయట చెల్లిస్తే ఆ మనుష్యుడు ఆ సమాజంలోంచి కొట్టివేయబడతాడండి. అంటే దేవుడు ఖచ్చితంగా శిక్షణ తీసుకొస్తాడండి. అందుకే మొక్కుబడులు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా మరి చేతనైతేనే మొక్కుకోవాలి తప్ప ఏదో మనకు ఆ సమయంలో మనం అనుకున్నది అనుకుంటే చేసేసాం అనుకోండి, అది ఎక్కడ చెల్లించాలి? దేవుని సన్నిధానంలోనే. బయట ఎక్కడ చెల్లించినా సరే అది అపరాధం అవుతుందండి. అందుకే దేవుని సన్నిధానంలోకి తీసుకురావాలి. ఏదైనా సరే మొక్కుబడి చేసుకున్నామంటే అది అక్కడే తీసుకోవాలి. అది కూడా లేట్ చేయకూడదండి. మనం అనుకున్నామంటే వెంటనే దాన్ని పూర్తి చేసుకునేవారునే ఉండాలి. కానీ పూర్తి చేయకుండా లేట్ చేసుకోకుండాను, ఎందుకంటే లేట్ చేయటం కన్నా మొక్కుకోకుండా ఉండటమే మేలండి. మన చేతనైతేనే ఆ విషయంలో ముందుకు వెళ్ళాలి. లేకపోతే ప్రార్థన చేసుకుని వచ్చేయచ్చండి. దేవుడేమో కావాలని ఏది అడగడండి. కానీ మనం మొక్కుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఆ సన్నిధానంలోకే తీసుకుని వచ్చి దేవుడిని గణపరుచుకునే వారమే ఉండాలి. ఇది నిత్య కట్టడండి. మొత్తం అందరికీ కూడా ఇచ్చినటువంటి దేవుడిచ్చే కట్టడు అనమాట. ఈ కట్టడలో నిలవాలి. ఇంకా ముంచదమ్మా. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబంలోనేమి మీలో నివసించే పరదేశులనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినివానికి నేను విముఖుడినై జనులలో నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి. ఇందుకు బలిపీఠం మీద రక్తం ఎందుకు పోయాలి? క్రీస్తు రక్తం ఎందుకు చిందించవలసి వచ్చింది? పాపానికి పరిహారం రక్తం ఎందుకు? రక్తము అంటే ప్రాణమే. అది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆయన
పాప పరిహారానికండి. దాని ఇష్టానుసారంగా ఏం చేస్తారంటే ఈ రోజుల్లో కూడాను, అప్పుడు చాలామంది అన్యులు ఏం చేస్తారంటే తెలియక ఏం చేస్తారు, ఆ రక్తాన్ని కూర వండుకు తింటారు. అది చాలా పాపం అండి. రక్తం ఏదైనా సరే, కోడి రక్తమైనా సరే, ఏ రక్తమైనా సరే భూమి మీద ఒలికించి అప్పుడు తినాలి తప్ప రక్తాన్ని తినకూడదండి. రక్తం మనకి అనిసే ప్రాణం. అది ఆ రక్తం ఎందుకు ఇచ్చాడు మనకి? మనం చేసిన పాపముల కోసం, ఆ పాపానికి పరిహారం కింద ప్రాయశ్చిత్తం ఇవ్వటానికి బలిపీఠం కోసం ఇచ్చారండి. ఆ యొక్క రక్తము ద్వారానే బలిపీఠం మీద మనకి మన పాపాలు ప్రాయశ్చిత్తం జరుగుతుందండి. మరి ప్రాయశ్చిత్తం కావాలంటే రక్తం కావాలి. ఆ రక్తం దేవుడు ఇచ్చాడు. కానీ ఎటువంటి రక్తం కావాలి? పరిశుద్ధులుగా ఉన్న రక్తం అక్కడ బలిపీఠం మీద పనిచేస్తుందండి. మనం అందరూ పాపంలో ఉన్నాం. పాపంలో ఉన్నాం కాబట్టి మన రక్తం పనిచేయదు. అటువంటిప్పుడు మన పాపను విడుదల ఎక్కడ వస్తుంది? ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరండి. ఎంతటి వారైనా నీతిమంతుడు అన్నవారు లేరు. కాబట్టి వారి పాపానికే వారి రక్తం పనిచేయనప్పుడు మన పాపాలు ఎవరు ఇరిపిస్తారండి? ఆ శాపాలకి, ఆ పాపములకి, ఆ దోషములకి అన్నీ కూడా మన మీద ఏలుబడి చేస్తున్నాయండి. ఎందుకంటే మొదటి నిబంధనలో మనం ఒప్పుకున్న దాన్ని బట్టి, ఆ ఒప్పందాన్ని బట్టి మనందరూ దోషులమే. ఇక ధర్మశాస్త్రంలో మనం ఏదైతే మనల్ని దోషులుగా నిలబెట్టిందో ప్రతి దాంట్లో కూడా మన మీద ఏలుబడి చేస్తుందండి. అందులో మనకి విడుదల లేదు. విడుదల రావాలంటే దేవుడిచ్చిన మార్గం రక్త ప్రోక్షణ. ఆ రక్తం ఎక్కడ? ఖచ్చితంగా బలిపీఠం మీద జరగాలి. అంతేకాదు పరిశుద్ధమైంది. ఆ రక్తానికి దేవుడు ఎంతో విలువనిచ్చాడు. ఆ రక్తానికి మనం తిన్నామనుకోండి, దేవుడు అక్కడ సమాజంలో కాదు, ఈ భూమి మీద నుంచి కొట్టేస్తాడండి. ఖచ్చితంగా నిర్మూలన చేసేస్తాడు. ఇంకా ముంచదమ్మా. కాబట్టి మీలో ఎవడను రక్తము తినకూడదనియు మీలో నివసించు ఈ పరదేశీయులు ఒకడు నేను ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి తిని, మరియు ఇశ్రాయేలులో కానీ మీలో నివసించు పరదేశీయులే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మట్టితో కప్పవలెను. మట్టితో కప్పాలండి. ఎలా పడితే అలా పాడేయకూడదు. అది రక్తానికి దేవుడు అంత విలువనిచ్చాడు. అది ఇష్టానుసారంగా చేస్తే దోషం తీసుకొస్తుందండి. ఇక్కడికి అత్యానేరంలోకి వెళ్తుందండి. ఎప్పుడు కూడా మనం పొరపాటునైనా సరే రక్తంతో ఏది తినకూడదండి. జంతువులైనా ఏదైనా సరే రక్తము ఓడిసిన తర్వాత అది మట్టితో కప్పెట్టేసిన తర్వాతనే అది మనం తినాలి తప్ప ఇష్టానుసారంగా మనం తిన్నామనుకోండి దేవునికి చాలా ఆగ్రహం వస్తుందండి. ఎందుకంటే రక్తం దేనిదండి? అది అక్కడ బలిపీఠం మీద మన ప్రాయశ్చిత్తం చేయటానికి దేవుడు ఇచ్చిందండి. అందులో ఏమున్నది? ప్రాణం. అందుకే పాపం ఏం కోరుతుంది? పాపము ఎప్పుడు కూడా ప్రాణాన్ని కోరుతుందండి. ఆ ప్రాణాన్ని ఇవ్వటమే బలి అంటాం మనం. ఆ ప్రాణమే రక్తం అండి. ఆ రక్తం లేకుండా బలి ఉండదు. కాబట్టి ఆ రక్తము మనం చిందించాలి. చిందించాలంటే ఏ రక్తం కావాలి? నీతిమంతుల రక్తం కావాలి. మనలో నీతిమంతులు అనేవాళ్ళు లేరు. కాబట్టి యేసే మన బంధువుగా రావాల్సి వచ్చిందండి. వచ్చి మన పాపముల కోసం, మన దోషాల కోసం, మన అపరాధాల కోసం, ఎందుకంటే మొదటి నిబంధన కాలం మొదలుకొని ఇప్పుడు వరకు జరిగిన ప్రతి దాంట్లో కూడాను మన విడుదల కోసం ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చిందండి. అంటే రక్తాన్ని చిందించవలసి వచ్చింది. దాని గురించి చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 26:26 చూడమ్మ. వారి భోజనము చేయిచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము
అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఎందుకంటే ప్రభువు ఇచ్చిన మార్గం అదేనండి. అందుకే ఆయన రావాల్సి వచ్చింది. ఆయన మనందరి కోసం ఆయన తన రక్తాన్ని మనకి ఇవ్వాల్సి వచ్చింది. అది జీవనాధారం అండి. మనకి పాపం మృత్యం మన జీవం రావాలంటే దాంట్లో విడుదల వస్తేనే, పాపం నుంచి విడుదల వచ్చేదే మనకి వచ్చేది జీవం అండి. అందుకే నేనే జీవము, నేనే మార్గము, నేనే జీవం అన్న మాటకి అర్థమైంది కదమ్మా. ఆయన కనుక ఇవ్వకపోతే మనలో జీవం ఉండదండి. పాపం మృత్యం అండి. పాపం ఏం కోరుతుంది? ఎప్పుడు బలి కోరుతుంది, మన సావే కోరుతుందండి. అందులోంచి మన బయటికి రావడానికి యేసుక్రీస్తు ఆయన రక్తం ద్వారా మనకి పాపంలోంచి విడుదల ఇచ్చారు కాబట్టి ఆయన మనకి జీవం అయి ఉన్నారు. ఆ జీవం మనకేమిస్తుంది? ఇప్పుడు నిత్య జీవాన్ని ఇచ్చిందండి. ఆ దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి బలారాధన. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఇది నా శరీరము అని. ఆ మాటకు అర్థం ఏమిటంటే యోహాను సువార్త 6:53 చూడమ్మా. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆయన శరీరము అన్న మాటకి ఇంకా మరొక చోట చూస్తే ఆ మాట ప్రకటన గ్రంథం 2:17 చూడమ్మా. సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. ఆయన మరుగయున్న మన్నా. ఆ రోజుల్లోనూ ఆకాశంలోంచి మన్నాను కురిపించి ఇశ్రాయేలు ప్రజలను ఆయన పోషించారు. ఈ రోజుల్లోనూ తానే ఒక మన్నా కింద వచ్చి మనకి ఆత్మీయంగాను మన్నా అనే ఆహారంతోనూ మనల్ని జీవింపజేస్తున్నారండి. మన్నా అంటే క్రీస్తు అండి. ఆయనే ఆహారం మనకి, ఆయన మాటే ఆహారం అండి. అందుకే వాక్యం అంటే ఎవరు? క్రీస్తు. ఆ వాక్యం మనకి ఆత్మీయ ఆహారం అండి. అది మనం తీసుకుంటూ ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరుచుకుంటూ మనం ఈ పాపంలోంచి బయటకు వచ్చేవారునే ఉండాలి. ఆ పని చేయలేదనుకోండి మనలో జీవం ఉండదు. ఏదో ఉంటాం, మనుషుల కింద అలా కనపడతాం, కానీ పాపం అనేది మనలో ఏలుబడి చేస్తే ఆ మృత్యు అనేది మనలో ఏలుబడి చేస్తుంది. అందుకే మనకి ఎవరు కావాలి? యేసయ్యే కావాలండి. ఆయన శరీరాన్ని తీసుకోవాలి. శరీరం అంటే వాక్యము. ఆయన్ని స్వీకరించి ఆయన ద్వారా జీవిస్తూ ఆయన మాటకి విలువనిస్తూ ఆయన రక్తము ద్వారా మనం అక్కడ బలిపీఠం మీద ప్రోక్షిస్తున్న వారునే ఉండాలి. అది కొత్త నిబంధనకి మధ్యవర్తిగా ఆయన ఉన్నారు కాబట్టి దానికి మనం ఇప్పుడు ఇది కొత్త నిబంధనలోకి మనం వచ్చాం కాబట్టి ఇప్పుడు క్రీస్తుని ఆధారం చేసుకుని ఆయన ద్వారా మనం పరిష్కరించుకునే వారునే ఉండాలి. అలా ఉండటం కోసమే ఆయన మన కోసం అనుగ్రహించబడ్డారు. అందుకే యేసయ్య లేకపోతే ఎవరికి మోక్షం అనేది ఉండదండి. అది ఇవ్వటానికే ఆయనకు వచ్చారు. అది పొందుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? ఖచ్చితంగా విడుదలే వస్తుందండి. సరే, ఎబ్రీలు 9:14 నుంచి 22 వరకు చదువమ్మా. 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనకి అంతరంగ శుద్ధి ఎలాగొస్తుందండి? మనలో పాపం ఉందని చెప్పి పాపం ఆలోచనలు వస్తాయండి. మనకి శుద్ధి చేయబడాలంటే ఆయనే. ఎందుకంటే ఆయన తండ్రి మాటకు లోబడి ఆయనే సొంత నిర్ణయం ప్రకారం మన పాపానికి పరిహారమైన దేవుడు నిర్ణయించినటువంటి ఆ రక్తము ద్వారా బలిపీఠం మీద ప్రోక్షించడానికి రక్తం ఇచ్చారు ఆయన. అది
నెరవేర్చడానికి, అంటే లోకమంతా పాపమైతే నిండి ఉందండి. పాపానికి అక్కడ పరిష్కారం ఎక్కడుంది? పాపానికి పరిష్కారం రక్తమేనండి. ఆ రక్తం ఎలాగుండాలి? నిర్దోషుల రక్తం. ఈ లోకంలో ఎవరున్నారు నిర్దోషులు? ఎవరూ లేరండి. కాబట్టి పాపం అలా ఏలుబడి చేస్తూనే ఉంది. దాన్ని పరిష్కరించడానికి తానే కుమారుడుగా రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు, పాపము లేదు, దోషము లేదు, అపరాధం లేదండి. కాబట్టి ఆయన నిర్దోషిగా వచ్చారు. కాబట్టి ఆయన ఎందులో వచ్చారైనా అబ్రహాం సంతానంగా వచ్చారండి. అదేవిధంగా సంఘంలోంచి వచ్చినటువంటి ఆయన వచ్చారు ఆయన. కాబట్టి ఇప్పుడు సంఘంలో ఉన్న మనకి అబ్రహాం సంతానమైనటువంటి వారికి అందరికీ ఇప్పుడు ఆయన మన బంధువు అండి. ఆ మాట మీరు చదవాలంటే రోమీలో 8వ అధ్యాయంలో ఉంటుందమ్మా. ముప్పై 29 అమ్మ. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తమ కుమారుని స్వరూపములోకి గలవారగుటకు వారు ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చును వారిని మహిమపరిచాను. ఎందుకని పిలిచాడు మనల్ని? ఆయన మనకు బంధువు కావాలి. అంటే మనం విడిపించబడాలంటే ఖచ్చితంగా ఆయన దగ్గర బంధువు కావాలండి, ఇంట్లో వాడు కావాలి. కాబట్టి మనకి ఎవరైనప్పుడు జ్యేష్ఠుడు. కాబట్టి మనకి మన పాపములు విడిపించడానికి ఆయన యోగ్యత, అర్హత ఉందండి. ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరో కూడా విడిపించడానికి మనకి ఎందుకంటే మనల్ని విడిపించడానికి అక్కడ ఎవరికీ కూడా హక్కు ఉండదండి. కేవలం కుటుంబంలో ఉన్నట్టు బంధువులకే ఉంటుందండి, రక్త సంబంధికులకి మాత్రమే ఉంటుంది. ఆయన మనకి ఎలాగొచ్చారు? మనకి జ్యేష్ఠుడిగా రక్త సంబంధిగా వచ్చారండి. కాబట్టి మనకి ఆయన విడిపించగలడు. ఇప్పుడు దేవుని ఎవరినైతే పిలిచారో వారందరూ నీతిమంతులుగా మార్చడానికి ఆయన మనల్ని తన కుమారుని యొక్క స్వరూపములోకి తీసుకోవటానికి దేవుడిని మనల్ని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనకి ఏమొచ్చింది? ఇప్పుడు కొత్త నిబంధన అనేది మనకి దేవుడు మనకి ఇచ్చాడు. కొత్త నిబంధన ఎవరు? యేసయ్యనండి. ఇప్పుడు మనకైనా దేవునికి మధ్య నిబంధనలు ఎవరు? కేవలం క్రీస్తు. ఆయన మనకు మధ్యవర్తి. కాబట్టి మన మీద ఉన్నటువంటి ఆ నిందను తీసివేయటానికి తానే మధ్యవర్తిగా ఉండి అక్కడ దేవునితోనూ ఆయనే సమత పరిష్కరించి దేవునికి మనకి మధ్యన ఉన్నటువంటి ఆ పాపం అనే దాన్ని, అంటే దేవుని ఉగ్రత, పాపం ఉన్న చోట దేవుని ఉగ్రత ఉంటుందండి. దేవుని ఉగ్రతను చల్లార్చడానికి ఆయనే తన బలిపశువు కింద వచ్చి ఆ ఉగ్రతను చల్లార్చి మనకు సమాధానాన్ని ఇచ్చారు. అందుకోసమే ఆయన రక్తము, ఆయన శరీరాన్ని గుర్తించుకోండి. ప్రతి నెల ఎందుకు గుర్తించుకుంటాం మనం? ఇదిగో ప్రభువా నీ రక్తంలో నిబంధనలో ఉన్నాము, ఇదిగో నీ శరీరం తీసుకుంటున్నాం, నీ రక్తం తీసుకోండి, ఇది మొదటి నిబంధన. ఆ నిబంధనలో మేము నిలిచి ఉన్నాము అని మనల్ని మనం సమర్పించుకోవడానికే ఆయన రక్తము శరీరం తీసుకుంటామండి. అది నిబంధన అనమాట. మనకి ఆ నిబంధనకు మనం లోబడితేనే ఖచ్చితంగా మన పాప క్షమాపణ దొరుకుతుందండి. ఎందుకంటే మనం ఒక నిబంధన ఒప్పుకున్న తర్వాత దానికి లోబడకపోతే ఆ దోషం మన కుటుంబం అంత మీదకి వెళ్ళిపడి చేస్తుందండి. ఇంకా ముందు చదువు 22 వరకు చదువు మీకు. ఎబ్రియలునమ్మా. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలగట్టుకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గుర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన
కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు మన పాపముల కోసం మన రక్తం చిందించాల్సిన అవసరం లేదండి. అది ఆయన చేసేసారు క్రియ. ఇప్పుడు కేవలం మనం ఏం చేయాలి? అంగీకరించడం మాత్రమే. ఆ రోజుల్లో అయితే ఎవరికి వారి రక్తం చిందించాలి. కానీ ఈ రోజుల్లో మన తరపున ఎవరు ఉన్నారండి? యేసయ్య ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఎవరు మధ్యవర్తి? ఆయనే మధ్యవర్తి కాబట్టి మనలో ఏముండాలండి? విశ్వాసము, నమ్మకం అండి. ఆ రెండు ఉంటే పాపక్షమాపణ వస్తుంది. అక్కడ మనం తప్పేమనుకోండి, ఏనాడు ఏ విధంగా మనకి పాపక్షమాపణ రాదండి. పాపం ఉన్న చోట మరణం ఉంటుందండి. అందులో బయటికి రావాలంటే ఖచ్చితంగా ఎవరి ద్వారా రావాలండి? యేసయ్య మీద ఆనుకోవాలండి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మన జీవాన్ని పొందుకోవాలంటే యేసయ్య మార్గం అండి. ఆ మార్గమే సత్యము, అంటే అందులో అబద్ధం లేదు. ఆ మార్గంలో నిలిచి ఉంటేనే మనకు రక్షణ అండి. ఇంకా ముందు చదువు. మరణ శాసనం ఎక్కడుండినో అక్కడ మరణశాసనం వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఎందుకంటే ఆయన అది అంతా రాసింది ఎవరు? అంతా రాసింది ప్రభువే. కాబట్టి ఆయన మరణించి అక్కడ ఆయన లెగిసి మన జీవాన్ని ఇచ్చారు కాబట్టి ఆ పత్రము చెల్లుతుందండి. ఎందుకంటే ఆయన మనందరి కోసం మరణించారు కాబట్టి ఆ వీలునామాకి విలువ ఉంటుందండి. ఎందుకంటే వీలునామాలు ఎప్పుడూ కూడాను మనిషి బ్రతుకుండగా తను రాసిన వీలునామానికి విలువ ఉండదండి. ఆ మనిషి మరణించిన తర్వాతనే ఆ పత్రానికి విలువ ఉంటుందండి. కాబట్టి మనకి ప్రభు రాసిన పత్రం ఆయన మరణించారు కాబట్టి అది మనకి విలువ అండి. ఆయన మరణించి పాపాన్ని జయించి మనం విడిపించారు కాబట్టి, పాపాన్ని జయించి మనం జీవంలో తీసుకెళ్ళారు కదా, తాను లెగిసి మనల్ని లేపారు కాబట్టి మనకు విడుదల వచ్చింది. ఇంకా చదువు. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ఆ రోజుల్లో గొర్రెపిల్ల రక్తం అన్నారు, కానీ ఈ రోజుల్లోనూ యేసయ్య రక్తం అండి. ఆ రోజుల్లో సాదృశ్యాన్ని ఈ రోజుల్లో యేసయ్య ఆయన వచ్చి దాన్ని పూర్తి చేశారండి. పూర్తి చేశారు కాబట్టి ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసిన వారు. ఎందుకంటే మన పాపం కోసం యేసయ్య తన రక్తాన్ని చిందించి అక్కడ ఆ సమయం బలిలో కింద ఆ రక్తాన్ని పోక్షించారు కాబట్టి మన మీద ఉన్న పాపములన్నిటి కూడా ఆ రుణము ఆయన చెల్లించేశారు కాబట్టి మన రుణస్థులం కాదండి. అది మనం నమ్మాలి. నమ్మి విశ్వసించి ఏ పాపం కోసమైతే మన కోసం ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చిందో ఆ పాపములన్నింటినీ కూడా మనం ఆయనతో పాటు సిలువ వేసేసి ఆయన ఏ విధంగా అయితే సమాధిలోకి వెళ్ళారో ఆ పాపములు కూడా సమాధిలోకి తీసుకెళ్ళిపోయి ఆయనతో పాటు కూడా మనం లెగిసేవారునే ఉండాలి. కానీ మళ్ళీ కనుక మన సమాధి తవ్వుతే ఏమవుతుందండి? ఒకసారి సమాధి చేసిన తర్వాత మళ్ళీ తవ్వుతే ఏమవుతుంది? వాసన కొడుతుందండి. ఒకసారి మనం పాపక్షమాపణ పొందుకున్న తర్వాత మళ్ళీ పాపం చేసామంటే సమాధి తవ్వినట్టు అవుతుందండి. అందుకే ఆ సమయంలో ఎలా ఉంటుంది? మా జీవితాలు ఎలాగ మారుతాయి? పాపపు కంపుతోనే. అందుకే మొదటి స్థితి కన్నా కడవరి స్థితి మహాఘోరంగా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉంటే ఆయన ఇచ్చే రక్షణ మనం కాపాడుకోగలుగుతామండి. ఇంకా ముందుకెళ్తే కొలస్సీలు చూడం 1:19. ఆయన యందు సర్వసంపూర్ణత నివసించవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకముందమైనను పరలోకముందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయన. ఎందుకంటే ఈ భూలోకంలో అయినా సరే పరలోకంలో ఉన్నాయైనా సరే ఏ విధంగా సమాధానం వస్తుందండి? దేవునితో సమాధానం లేకపోతే దేవుని ఉగ్రత వస్తుందండి. ఆ ఉగ్రతలో మనం అంటే దేవుని ఉగ్రత, ఎందుకంటే యెహోవా దినము
చాలా భయంకరంగా ఉంటుందండి. అందులో నిలవాలంటే ఎవరి వల్ల కాదండి. ఆయన మాట ఎలాగుంటుంది? మహాభయంకరం అండి. అగ్ని జ్వాలలోంచి వస్తారే. యెహోవా దినము చూడాలని కోరిక ఉంటే అంత భయంకరమైన రోజు మళ్ళీ ఇంకోటి రాదండి. ఆ రోజులో మనం నిలవకూడదండి. అందుకే మన కోసం ఎవరు వచ్చారండి? యేసయ్య వచ్చారు. వచ్చి ఇప్పుడు దేవునితో సమాధానపరచుకోవటానికి పరలోకం విషయాలే కానీ భూలోక విషయాలే కానీ ఏవైనా సరే తండ్రితోనూ మనం సమాధాన పడటానికి తానే మధ్యవర్తిగా ఉండి ఆయన చెయ్యాలని చెప్పి తండ్రి యొక్క అభిష్టమైంది కాబట్టి ఆయన ఇష్టపడ్డారు కాబట్టి అలాగే సమాధానం రావాలని ఇప్పుడు మనం అనుసరించవలసిన మార్గం ఏంటి? దేవునికి ఇష్టమైన మార్గంలోనే మనం వెళ్ళాలి. ఇప్పుడు తన కుమారుడి మీద ఆనుకుని ఆయన మన తరపున మనం చెల్లించవలసింది ఆయన చెల్లిస్తే మనకు విడుదల వస్తుంది. ఇంకా ముంచదు. మరియు గతకాలమునందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరచాను. ఎందుకంటే ప్రభు సిలువ వేయబడినాడు, మన పాపులుగా ఉన్నామండి. ఎన్ని రకాలుగా అండి? శరీరేచ్ఛలు, మనిజేచ్ఛలు, లోకేచ్ఛలు, అన్ని రకాల కోరికలతోనూ మన ఇష్టానుసారంగా వాటిని తీర్చుకోవటానికి ఎన్నో రకాలుగా మన చేయరాని పాపాలు అన్నీ చేస్తూ ఉన్న మనల కోసం కూడా, ఎందుకంటే మనల్ని కూడా రక్షించుకోవటానికి ఆయన మన కోసం మన ధరించిన శరీరాన్ని ఆయన ధరించి ఆయన మన రక్త సంబంధిగా ఆయన మన కోసం వచ్చి మనం పడినటువంటి, ఎందుకంటే మన రోగాలు, మన వ్యసనాలు, మన బాధలు, మన పాపములు అన్నీ కూడా ఆయన వహించుకుని శిలువ మీద అన్నిటికీ కూడాను అన్నీ ఆయన భరించి, ఎందుకంటే శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు ఎలాగుంటాడో ఖచ్చితంగా మనం చూస్తే అర్థమైపోతుందండి. అందుకే ఎక్కువ బాధలు పడిన వాడిని ఏమంటాడు మనం? అన్నిటి మీద శాపం వేలుబడి చేస్తుందండి. ఆ శాపగ్రస్తులుగా ఉన్న మనల్ని విడిపించడానికి తాను శాపగ్రస్తుడిగా మారి లోకంలో ఉన్న పాపాలన్నింటినీ ఆయన మోసుకుని శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడిగా ఆయన మారి మన కోసం విడుదలనిచ్చి దేవుని దగ్గర సమాధానపరిచారండి. ఆ సమాధానంలో మనం నిలిచి ఉండేవారునే ఉండాలి. సమాధానం నిలవలేకపోయామనుకోండి మన పాపాలన్నీ అలా నిలిచి ఉంటాయండి. మేము కూడా నిబంధనలో ఉన్నాము అని గుర్తు చేయటానికే బల్లభోజనం అండి. అయ్యా మేము కూడా నీ ఇచ్చిన నిబంధనలో ఉన్నాము, ఇదిగో నీ శరీరం తీసుకుంటున్నాము, ఇదిగో మీ రక్తం తీసుకుంటున్నాము, మేము నిబంధనలో ఉన్నాము, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో అని తెలియజేయటానికే మనం ఆ నిబంధనలో నిలవటానికే బల్లభోజనం అండి. అందులో నిలవలేకపోయామనుకోండి ఇంకా ఏ విధంగానూ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఈ లోకంలో విడుదల అనేది ఉండదండి. పాపిగా పుట్టాం, పాపంలో మరణించవలసి వస్తుంది. ఇంకా ముందుగా చివరిగా ముగించేసుకుందాం. 5వ అధ్యాయం రోమీయులను 18 నుంచి 27 చూడం. కాబట్టి ఒక అపరాధముల మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని
ఎలాగు ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించబడెను. మనం ఎంత పాపులమైనా సరే మోకరించి పశ్చాత్తాపంతో మనం దేవుడిని అడిగితే ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. పాపం చాలా భయంకరమైందండి. దాన్ని వదిలిపెట్టేసామంటే మన జీవితం అంతా విస్తరిస్తుందండి. పాప పరిపక్వమైతే ఏమవుతుంది? మరణం వరకు తీసుకెళ్తుంది. ఆదాములో ఉన్న పాపం ఆదాము కొడుకులోను వచ్చి ఆ చిన్న కుమారుడు హత్య చేయబడే విధంగా చేసింది. వాళ్ళలో పాపం ఇంకా విస్తరించి ఆ తర్వాత లెబాకు ఎవరో లెమాకు అక్కడ 3వ తరం 4వ తరం అండి. అక్కడ వరకు వెళ్ళి అక్కడ కూడా హత్య చేయించు. అంటే పాపం అలా ఉన్నదనుకోండి విస్తరిస్తూనే ఉంటుంది. మనం ఇంకాను అందులో ఉండిపోయామనుకోండి పిల్లల తరం వరకు కూడా విస్తరిస్తూనే ఉంటుంది. పాపంలోనే ఉంటాం. మన కుటుంబానికి వారసత్వం కన్నా పాపాన్ని అప్పచెప్తామండి. అందుకే పాపానికి ఏం చేసుకోవాలి? ముందు పరిష్కారం అండి. పాపం అనేది ఎప్పుడు కూడా మరణాన్ని ఆధారం చేసుకుంటుంది. పాపం ఎప్పుడు మరణాన్ని ఆధారం చేసుకుని మనలో విస్తరిస్తుందండి. మనలో పాపం అనేది వచ్చిందనుకోండి దాని జీతం మరణమేనండి. కానీ దాంట్లో విడుదల ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మరణాన్ని మనం చెల్లిస్తే మనకు విడుదల వస్తుందండి. అంటే ఆ యొక్క ప్రాణం అనేది ఎక్కడుంది? ఆ ప్రాణం అనేది మన రక్తం అండి. మన రక్తం చెల్లిస్తే ఖచ్చితంగా విడుదల వస్తుందండి. కానీ మన రక్తం ఎటువంటిది? పాపంలోనే బతికాం కాబట్టి, పాపంతోనే ఉన్నాం కాబట్టి మన రక్తం పనిచేయదండి. అలా మనకి ఎలా విడుదల వస్తుంది? అక్కడ పరిష్కారం లేదండి. పరిష్కారం చూపించేవారే మధ్యవర్తి అండి. ఎందుకంటే ఒక సమస్యగా పరిష్కారం లేకపోతే ఖచ్చితంగా మధ్యవర్తులు పెట్టుకుంటామండి. వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా వింటాం మనం. ఆ మధ్యవర్తి కింద ఎవరు వచ్చారు? మనకి యేసయ్య వచ్చారు. మనం చెల్లించవలసింది తాను చెల్లించి తండ్రి దగ్గర ఆయన సమాధానం తీసుకొచ్చి మనకు విడిపించారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారికి విడుదల. అందుకే కాబట్టి యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధిను లేదండి. ఆయనలో ఉండాలి. మనం ఆయన ద్వారా మనం ఆయన నిలవటానికి ప్రయాసపడాలండి. ఆ నిలవటమే గుర్తు చేసుకోవటమే మత్తయి సువార్త 26:26 అండి. ఇది నా రక్తము. అనేక మంది కోసం చిందించబడుతున్న పాప పరిహార నిబంధన రక్తము. అది జ్ఞాపకం చేసుకోవటానికేనండి. నిత్యం అందులో నిలవాలండి. అందుకే ఎప్పుడూ కూడా రక్తం ద్వారానే పాపానికి పరిష్కారం. రక్తం అంటే ప్రాణం అండి. పొరపాటును కూడా దాన్ని రక్తంలో మనం ఎప్పుడు నిందితులుగా మారకూడదండి. ఏదైనా సరే, ఏ జంతువుని ఏదైనా సరే మనం దాన్ని తీసుకుంటున్నామంటే రక్తం ఓడిసిన తర్వాతనే అది ఆహారంగా తీసుకోవాలండి. మనం తీసాం. మరి ఆ స్థితిలోకి వెళ్లకుండా మనం ఏం చేయాలి? ఖచ్చితంగాను